హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు రెసిపీ నువ్వుల లడ్డు అండి. సంక్రాంతి పిండి వంటల్లో కంపల్సరిగా ఈ నువ్వుల లడ్డుని ప్రిపేర్ చేస్తారు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 3 కప్పుల వరకు నువ్వులను తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. ఇవి మనకి నోట్లో వేసుకునేటప్పుడు కొద్దిగా క్రిస్పీగా ఉండాలన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకొని సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో 3 కప్పుల నువ్వులకి 1.5 కప్పు బెల్లం వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోండి. ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం అంతా మెల్ట్ అవ్వనివ్వండి. బెల్లం అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత అది కొద్దిగా వడకట్టండి. మనం బెల్లంతో చేసే ఏ స్వీట్ అయినా కంపల్సరీగా వడకట్టాలి. మళ్ళీ బెల్లం వాటర్ని మనం పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి పాకం రావాలంటే మినిమం ఒక 5 మినిట్స్ అనే టైం పడుతుందండి. ఇట్లా బాగా దగ్గరికి అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పాకం వచ్చిందో లేదో ఒకసారి చూడండి. ఇట్లా కొద్దిగా వాటర్లో వేసుకున్న తర్వాత మనకి రౌండ్ బాల్ లాగా రావాలన్నమాట. నువ్వులకు మాత్రం కొద్దిగా గట్టిగానే పాకం రావాలండి, లేకపోతే మనం నువ్వులు లడ్డు చేసేటప్పుడు అది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా బాగా దగ్గరగా ఒక రౌండ్ బాల్ లాగా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. అందులో ఫస్ట్ కొద్దిగా నువ్వులను వేసుకొని బెల్లంలో బాగా పాకంలో బాగా కలుపుకోండి. నువ్వులు బాగా కలిసిన తర్వాత మిగతా నువ్వులు కూడా వేసుకొని బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నువ్వుల లడ్డు కొద్దిగా చల్లారిపోతే గట్టిగా అయిపోతుందండి. కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడైనా మనం చుట్టుకోవాలి. ఈ నువ్వుల లడ్డు చేసేటప్పుడు కంపల్సరిగా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడద్దు. వాటర్ మాత్రం వాడాలండి. వాటర్ని కొద్దిగా తడి చేసుకుంటే మనకి లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించే విధంగా రౌండ్గా బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి. సగం లడ్డూలు చుట్టేసరికి పాకం అనేది కొద్దిగా గట్టిగా అయిపోయి మనకి ఇట్లా ప్యాన్ నుంచి రాదండి. అప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి. కంపల్సరీగా చేతికైతే తడి మాత్రం చేసుకోవాలండి వాటర్తో. అంతేనండి. ఈ నువ్వుల లడ్డూలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే లిస్ట్ ఉంది. సో తప్పకుండా మీరే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.